కలర్ ఫోటోతో సినిమాతో ఆకట్టుకున్నటువంటి దర్శకుడు సందీప్ రాజ్. అలాగే బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా పరిచయమైనటువంటి రోషన్ కనకాల. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి సినిమా మోగ్లీ. మోగ్లీ ముందు నుంచి కూడా ఈ సినిమా హీరోయిన్ మీద పట్ల ఆ అమ్మాయి డైలాగ్స్ లేవు, మూగమ్మాయి అనే క్యారెక్టర్ లాగా ఎలివేట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. సో ప్రమోషనల్గా చూస్తే భారీగా ఉంది, ఎమోషనల్గా కూడా సినిమా కూడా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా చూసుకుంటే మోగ్లీ సినిమా ఎలా ఉండబోతుంది, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. కథాపరంగా చూస్తే పార్వతీపురం ప్రాంతంలో మురళీకృష్ణ అనే కుర్రాడు ఉంటాడు. అతను అలియాస్ మోగ్లీ అనే పేరుతో ఉంటాడు. అతను ఎస్ఐ కావాలనేటువంటి ఒక టార్గెట్తో ఉంటాడు. పార్వతీపురం ప్రాంతంలో సినిమా షూటింగ్ల కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం కొంచెం గైడెన్స్ ఇస్తేలాగా చేస్తూ ఉంటాడు. ఆ డబ్బులతో అతను కొంత సంపాదించుకుంటుంటాడు, ఆ రకంగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతను ఒక అనాథ కూడా. అలాగా ఒకనొక సినిమా షూటింగ్ కోసం వెళ్ళేటువంటి ఒక టీంలో జాస్మిన్ అనేటువంటి ఒక అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. ఆ జాస్మిన్ అమ్మాయికి మాట్లాడడం రాదు, అలాగే చెవులు కూడా వినిపించవు. అలాంటి తను వీళ్ళిద్దరు ప్రేమలో పడతారు. అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ క్రిస్టఫర్ నోలన్ అనేటువంటి ఒక ఎస్ఐ చాలా విపరీతమైనటువంటి కామాంధుడిగా కనిపిస్తూ ఉంటాడు. అలా కామాంధుడు అనేటువంటి ఎస్ఐ ఆ జాస్మిన్ అనే అమ్మాయి మీద మనసు పడ్డం, ఆ తర్వాత అతను ఆమె దక్కించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కథ ఎటువైపు వెళ్తా ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ముగ్గురు మధ్య అసలు సంబంధం ఏంటి, ఈ కథనం ఏంటి అనేది ఓవరాల్గా చూస్తే సింపుల్గా తెలుస్తుంది. సో సింపుల్గా చెప్తే కథ అయితే ఇదే. సో కథనంగా పరంగా చూస్తే కనుక సినిమా ఏమాత్రం ఆకట్టుకునేటువంటి సందర్భంగా కనిపించింది. పెద్దగా అట్రాక్ట్ చేసేటువంటి అంశాలు కానీ, అట్రాక్ట్ చేసేటువంటి క్యారెక్టరైజేషన్స్ కానీ పెద్దగా కనిపించవు. హీరో రోషన్ కనకాల క్యారెక్టర్ పరంగా చూస్తే కనుక అతను మురళీకృష్ణ అలియాస్ మోగ్లీ లాగా కనపడ్డప్పటికీ కూడా సమ్ టైమ్స్ అట్రాక్టివ్గా కనపడతా ఉంటాడు, సమ్ టైమ్స్ యాక్టివ్గా ఉంటాడు, సమ్ టైమ్స్ డల్గా ఉంటాడు, సమ్ టైమ్స్ కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి సందర్భం. అట్ ద సేమ్ టైం జాస్మిన్ అనే అమ్మాయి క్యారెక్టర్లో సాక్షి మధోల్కర్ అమ్మాయి తన ఒరిజినల్ పేరు సాక్షి మధోల్కర్. తను ఆ క్యారెక్టర్ పరంగా చూసుకున్నా, తన యాక్టింగ్ పరంగా చూసుకున్నా, ఎక్స్ప్రెషన్స్ పరంగా చాలా బాగున్నట్టుగా ఆకట్టుకుంటుంది. అంటే తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అలాగే ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. తన క్యారెక్టర్ వరకు చాలా నచ్చింది అనేలాగా అనిపిస్తుంది. క్రిస్టఫర్ నోలన్లా కనిపించేటువంటి బండి సరోజ్ కుమార్ క్యారెక్టరైజేషన్ చూస్తే కనుక కాస్త ఓరాక్షి లాగా కనిపిస్తుంది. అంటే ఎలాగా అతను కామాంధుడైనటువంటి ఒక మనిషిలాగా అతను అమ్మాయిని కోరుకోవడం కోసం చేసినటువంటి అనేక రకాలైనటువంటి అకృత్యాలు ఇవన్నీ కనిపించినప్పటికీ చాలా సందర్భాల్లో అతను కాస్త ఓరాక్షన్ లాగా చేస్తున్నట్టు ఉంటుంది. కాకపోతే ఉన్నంతవరకు అతను సెటిల్గా కనిపిస్తూ ఉంటాడు, సెటిల్గా పర్ఫార్మెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా క్యారెక్టరైజేషన్ పరంగా అతను కాస్త ఓరాక్షన్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా కథనంగా చూస్తే కనుక జయం సినిమాలో లాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైతే 15-20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి జయం సినిమా ఏదైతే ఉందో ఆ కథ లాగానే కనిపిస్తూ ఉంది కొంత ఇండైరెక్ట్గా ఈవెంట్ లాగా. కాకపోతే ఇందులో అమ్మాయి మృగద అమ్మాయి కనపడడం, అందులో అమ్మాయి మాట్లాడడం అనేది ఒక చిన్న వేరియేషన్ కనిపిస్తుంది. సో సింపుల్గా చూస్తే హీరోయిన్ కోసం హీరో మొదట అనుమానపడ్డం, ఆ తర్వాత దక్కించుకోవడం, ఆ తర్వాత హీరో అతను ఆ అమ్మాయి కోసం చాలా త్యాగాలు చేయడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, అలాగే రకరకాలటువంటి అభండాలు మోసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తే కనుక ఎక్కడ కొత్తదనం అనిపించేటువంటి కథనంగా మనకు కనిపించదు. సో ఎక్కడ కొత్తదనం లాగా మాత్రం పెద్దగా కనిపించదు మనకు సినిమా చూస్తే. సో సందీప్ రాజ్ దర్శకుడిగా ఈ సినిమా రూపొందించినప్పటికీ కూడా అతను ఎక్కడ కూడా అట్రాక్ట్ చేసేటువంటి అంశాల మీద పెద్దగా ఫోకస్ చేసేట్టుగా కనిపించదు. అలాగే స్క్రీన్ ప్లే కావచ్చు, అలాగే స్టోరీ డైరెక్షన్ కావచ్చు, ఇలా చూసినా ఎక్కడ ఇంట్రెస్టింగ్ లాగా అనిపించదు మనకు. అంటే సినిమా చూస్తున్నంతసేపు ఫ్లాట్గా ఉన్నట్టుగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో కథనం పరంగా చూసినా ఎక్కడ మెరుపులు ఉండవు, ఇట్లాంటి ఆకట్టుకునేలాగా ఉండదు, పెద్దగా అంబిషియస్గా అంటే పెద్దగా అట్రాక్ట్ చేసేలాగా పెద్దగా అనిపించదు మనకు సింపుల్గా చూస్తే. సో సందీప్ రాజు దర్శకుడిగా చూస్తే కనుక చాలా బిగ్గెస్ట్ ఎలివేషన్స్ ఇచ్చాడు ఆ సినిమాకి సంబంధించి. ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే భారీగా ఇచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి సినిమా చూస్తున్నట్టుగాను, ఎమోషనల్గాను సినిమా చూడబోతున్నాడు. రకరకాలుగా ఒక భారీగా సినిమాకి సంబంధించి హైప్ ఇచ్చేటువంటి పరిస్థితి. సరే సినిమాగా చూస్తే మాత్రం అంత సీన్గా కనిపించేలా కనిపించదు మనకి. ఎందుకంటే కథనంగా చూసుకున్నా, రైటింగ్ పరంగా చూస్తే చాలా వీక్గా ఉంటుంది, చాలా వీకెస్ట్ రైటింగ్ అయినా కనిపిస్తుంది అనేది మనకు ప్రధానంగా ఉన్నటువంటి మైనస్ లాగా. సో ప్రధానంగా 3 పాత్రలు, అలాగే వైవా హర్ష క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక ప్లస్ పాయింట్ లాగా అనిపిస్తుంది. అంటే వైవా హర్ష ఇప్పటిదాకా కనిపించినటువంటి పాత్రలకి ఈ పాత్రకి ఉన్నటువంటి ఒక చిన్న భిన్నంగా కనిపిస్తోంది. ఆ సినిమా త్రూఅవుట్ సినిమా అంతా కనిపిస్తూ ఉంటాడు. అతని క్యారెక్టరైజేషన్ చివరిలో చనిపోతుంది యాక్చువల్గా. ఇందులో కొత్తగా చెప్పాలి అనక్కర్లేదు. సో అతను చనిపోతున్న పాత్ర కూడా, ఆ చనిపోయే సందర్భం కూడా సినిమాలో కొంచెం హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాత్రం సినిమా ఆకట్టుకునేలాగా ఉండేలాగా ఉంటుంది. సో సింపుల్గా చూసుకుంటే ఏమాత్రం కథనం పరంగా చూసుకుంటే మెప్పించలేక సినిమా, మంచి రైటింగ్ మాత్రం కనిపించదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే పూర్గా కనిపిస్తూ ఉంటుంది. కొత్తదనం ఏమాత్రం కనిపించని విధంగా సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా చూసుకుంటే రోషన్ కనకాల చూస్తున్నట్టుగా అతను కొన్ని సీన్లలో బాగా యాక్ట్ చేసినట్టుగాను, కొన్ని సీన్లలో ఫ్లాట్గాను ఉన్నట్టు, కొన్ని సీన్లో తేలిపోయినట్టుగాను కనిపిస్తూ ఉంటుంది. బండి సరోజ్ కుమార్ కూడా అలాగే కొంచెం ఓరాక్షన్ లాగా కనిపిస్తుంది. అలాగే సాక్షి మధోల్కర్ తన యాక్టింగ్ బాగుంది. అలాగే వైవా హర్ష కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుంది.
మిగతా క్యారెక్టర్లు కూడా కొత్తగా ఎలివేట్ అవ్వలేదు, పెద్దగా భారీగా హైలైట్ అయ్యేలాగా కనిపించకుండా 3-4 పాత్రల మధ్య ప్రధానంగా సినిమా నలిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే కనుక మ్యూజిక్ ఒక లవ్ స్టోరీ సినిమా అన్నప్పుడు మంచి పాటలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఈ సినిమాలో పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. కాలభైరవ సంగీత దర్శకత్వంలో పాటలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. అలాగే ఆర్ఆర్ కూడా జస్ట్ సో అనిపిస్తూ ఉంటాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే ఎడిటింగ్ పరంగా చూసుకుంటే చాలా వీక్గా కనిపిస్తుంది. డైలాగ్స్ పరంగా చూసుకుంటే వీక్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకుంటే టీజీ విశ్వప్రసాద్ కూడా ప్రొడ్యూసర్గా చూసుకుంటే 100% వాళ్ళు సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. దర్శకుడుగా మాత్రం చాలా 100%గా ఫ్లాట్గా కనిపిస్తూ ఉంటాడు. చాలా ఫెయిల్యూర్గా, చాలా వీక్ నరేషన్, అలాగే వీక్ రైటింగ్తో కూడా కనిపిస్తూ ఉంటాడు సినిమాకి సంబంధించి చూసుకుంటే. సో కంప్లీట్గా చూసుకుంటే ఇది దర్శకుడి వైఫల్యంగా కనిపించేటువంటి సినిమా ఇది.